హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈ రోజు వీడియోలో నేను ఎప్పుడు ఇంట్లో చేసుకునే చికెన్ ఫ్రైని చూపిస్తున్నాను. చికెన్ అంటే ఎవరు ఇష్టపడరు? చికెన్ ఫ్రైకి అయితే ముందే ఫ్యాన్స్ ఉంటారు. చికెన్ని ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేను చేసే ప్రాసెస్లో అయితే చాలా ఈజీ, టైం కూడా ఎక్కువగా పట్టదు. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం. నేను ఈ చికెన్ ఫ్రై కోసం 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నాను. దీనిని శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా వాష్ చేసుకుని తీసుకోండి. దీనిలో 2.5 టీ స్పూన్స్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్రను మిరియాలను పొడి చేసుకుని వేసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ పెరుగు, ఒక పెద్ద సైజు నిమ్మకాయను ఇలా రసం తీసుకుని వేసుకోండి. మనం వేసుకున్న ఈ పొడులన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 1/3 కప్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఇలా వేసుకున్నాక గరిటతో దీనిని కలుపకుండా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడకడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఊరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చికెన్ నుండి ఇలా వాటర్ సపరేట్ అవుతున్నాయి కదా, ఇలా వచ్చిన వాటర్ మొత్తాన్ని బాగా ఎగిరిపోయే వరకు మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చికెన్లో ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయాక చికెన్ని మరికొంచెం సేపు ఉడకనివ్వండి. మనం దీనిలో కర్డ్ లెమన్ వేయడం వల్ల తొందరగానే కుక్ అయిపోతుంది. చికెన్ ఫ్రై కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే ఈ స్టేజ్లో సర్వ్ చేసుకోండి. మరి కొంచెం డ్రై రోస్ట్గా కావాలనుకుంటే మాత్రం మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను అయితే బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో చికెన్ అయిపోయిందండి. స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, జ్యూసీగా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ. నేను ఇంట్లో చేసుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ ఫ్రైస్లో ది బెస్ట్ రెసిపీ. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.